మనం కష్టపడి చేసుకుంటే ఆ తిండిపోద్దాయం వచ్చి మొత్తం నింపేయండి. మనకి తిన్నట్టే కాలే. అవునరా నిజమేరా. అరే ఏమైనా తినబుద్ధి అవుతాందిరా. అవునారా దసరా పండుగ అప్పాలు చూసి చూడగానే అయిపోయినాయిరా. అరే మా అప్పాలైతే వారంకే కాలే అయిపోయినాయి. మరి ఏం చేద్దాం మనం? అబ్బాయి అరే వేడియారా చెప్పురా. మా ఇంట్లో మా మమ్మీ లేదు, వేడెట్టి ఏమైనా చేసుకుందామారా? అబ్బా ఏం చేసుకుందాంరా? మిరపకాయ బజ్జీలు చేసుకుందామారా? అవి ఎప్పుడు తినేటియే కదారా. కోడిగుడ్ల బజ్జీలు చేసుకుందామారా? మరి గుడ్లకు పైసలు ఎట్లారా? పైసలు అంటే మద్దు నాకు ఒక ఐడియా వచ్చింది. మనం సోలకాయ బజ్జీలు చేసుకుందాం. మంచిగా ఉంటాయారా? మరి మంచిగానే ఉంటాయిరా. చేసుకుందాం, బాగా చేసుకొని తిందాంరా. విష్ణు మా పెరట్లా సొరకాయ తెంపకరాబా. సరే మనం ఇదా అబ్బి సొరకాయ. మంచి కమ్మటి వాసన వస్తున్నాయి. విష్ణు విష్ణు బజ్జీలు కమ్మటి వాసన వస్తున్నాయి. ఎప్పుడైనా కాడు తిందాం. బా మన ఇంట్లో బజ్జీల వాసన మస్తు వస్తుంది. తిననైనా తిందాం. ఆంటీ ఆంటీ అయ్యో మను, మీరు బజ్జీలు చేస్తారా? నేను మీ మమ్మ అనుకున్నా. అవునక్క. మరి నాకు ఒక మిరపకాయ బజ్జీ ఇస్తారా మను? ఈ మిరపకాయ బజ్జీ కాదక్క, సోరకాయ బజ్జీ అక్క. అవునా మను, సొరకాయ బజ్జీ అయినా మంచిది, నాకు ఒకటి ఇస్తావా? సరే ఇస్తాక, కూర్చో.
అక్కక్క నేను ఒక తినడానికి రెండు తిన్నది. మరి ఇంకొకటి అక్క నువ్వు ఒకటి తినడానికి మూడు తింటాను రండి. అబ్బా అబ్బా అక్కక్క మా బజ్జీలు అన్ని తిన్నావా? ఏదో పాపా అని ఒకటి రెండు ఇస్తే మా బజ్జీలు మొత్తం తిన్నావు. మాకు లేకుండా చేసినావు. మేము కష్టపడి చేసుకున్నాం. మేము ఒక్కటి రెండు తిన వరకే నువ్వు అన్ని తిన్నావు. ఇంటికి వా తిండి పడ్డాయా? మనం కష్టపడి చేసుకుంటే ఆ తిండి పొద్దాయా వచ్చి మొత్తం తినిపోయింది. మనకి తిన్నట్టే కాలే. అవునరా నిజమేరా. చేతులు కడుక్కున్నాం రాజా. బర్రా. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ గట్టిగా నొక్కండి.